కరకరలాడే చక్కెర గవ్వలు తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: పావు కేజీ మైదా, 50 గ్రామ్స్ రవ్వ, 100 గ్రామ్స్ చక్కెర, యాలకుల పౌడర్, డాల్డా వేడి చేసి దాంట్లో పోసుకోవడానికి, డీప్ ఫ్రై కావాల్సిన నూనె. ఒక ప్లేటులో మైదా తీసుకొని కొంచెం రవ్వ వేసి రవ్వ మైదా మంచిగా కలపాలి. డాల్డాను కొంచెం వేసి వేడి చేసి దాంట్లో పోసి రవ్వ కాగబెట్టిన డాల్డా వేస్తే గవ్వలు కరకరలాడుతూ వస్తాయి. నిదానంగా కలుపుకోవాలి. డాల్డా మొత్తం కలిసిపోయే విధంగా కలపాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ కలపాలి. పిండిని ఒకేసారి మొత్తం పొయ్యవద్దు, అలా అయితేనే మొత్తం కలిసిపోతుంది. ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 15 నిమిషాలు నాననివ్వాలి ఈ పిండిని. అప్పుడే మంచిగా వస్తాయి. బాగా కలిపితే గవ్వలు మంచిగా వస్తాయి. గవ్వలు తయారు చేసుకోవడానికి చిన్న చిన్న ఉండలు చేయాలి. ముందుగా గవ్వలు చేసే విధానం: గవ్వల్లా ఒత్తుకోవాలి. గవ్వల షేప్ వచ్చే విధంగా ఇలా ఒత్తుకోవాలి. గవ్వల షేప్ వస్తుంది వీటికి. ఇలా అన్నిటినీ గవ్వల్లా ఒత్తుకోవాలి. ఇలా అని ఇలా సైడ్కి ఇలా అని ఇలా చేయాలి. గవ్వల షేప్ ఇలా మంచిగా వస్తుంది. ఒక పాత్రలో చక్కెర తీసుకోవాలి. పావు కిలోకి 100 గ్రామ్స్ చక్కెర వేయాలి. దాన్ని పాకం పట్టుకోవాలి. తీగ పాకం వచ్చే వరకు చేయాలి. కేజీకి పావు కిలో చేయాలి. పావు కిలో కంటే కొంచెం ఎక్కువ చేయాలి చక్కెర. ఇందులో యాలకుల పౌడర్ కలపాలి. తర్వాత నూనె కాగిన తర్వాత గవ్వలు దాంట్లో వేయాలి. వేసిన తర్వాత ఇది ఇప్పుడే కలపకొద్దు, ఇంకా కొద్దిసేపు ఇలాగే వేడి కావాలి, తర్వాత కలపాలి. వీటిని తిప్పి వేయాలి.
వచ్చే వరకు వీటిని కాల్చాలి. బ్రౌన్ కలర్ అయి తీసుకోవాలి. ఇందులో షుగర్ సిరప్ పోయాలి. వేడి మీదనే ఇది వేసేయాలి. ఇలా కలిపితే మొత్తం తీసిపోతుంది. వేడి వేడి స్వీట్ గవ్వలు రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.